హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. రైసు చపాతీ పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా అదిరిపోయే కాలీఫ్లవర్ టమాటా కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కర్రీ మనకు దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టమాటా కాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ వరకు తీసుకున్నాను. దానిని ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజుగా ఉండేటట్టుగా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వేడివేడి నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. పుచ్చు పురుగులు అవి ఉన్నాయో లేదన్నది ఒకసారి జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుని తర్వాత ఇలా వేడి వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్లో ఇప్పటిదాకా ఫ్రెష్గానే ఉంటే కానీ ఇక నుంచి అంత మంచిగా ఉండవు, అందుకని జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉంచి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉంచేసుకున్న తర్వాత ఈ వాటర్లో నుంచి కాలీఫ్లవర్ని మనం బయటికి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసి ఉంచేసుకోవాలి. ఈ వాటర్ ఏమి మనకు అవసరం ఉండదు, ఓన్లీ కాలీఫ్లవర్ నొక్కితే పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో తాలింపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం ఉల్లిపాయలని వేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు కారానికి తగినట్టుగా 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి మీరు కారానికి తగినట్టుగా వేసుకోవాలి. మళ్ళీ ఇందులో కారం వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, లేదంటే మీ కారానికి తగినట్టుగా కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఈ కారం ఉప్పు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. కారం అవి వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకునే వేసుకోవాలి, లేదంటే కారం అది మాడిపోతే కర్రీ టేస్ట్ అన్నది మారిపోద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు తీసుకునే కాలీఫ్లవర్ని బట్టి టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్లో నేను తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు ఇలా డైరెక్ట్గా వేసేసుకున్న త్వరగానే ఉడికిపోతుంది. ఒకవేళ ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే కనుక కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ రానిచ్చుకున్నా కూడా సరిపోతుంది. కానీ కాలీఫ్లవర్ మనకు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచితే కనుక ఈ టమాటాలోని వాటర్ అంతా మనకు బయటకు వస్తుంది. దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వాటర్ వేసేసుకున్నా కూడా కర్రీ మనకు అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు తగినన్ని నేనైతే ఒక 100 ml వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ కర్రీ ఉడికేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కర్రీని మిక్స్ చేసుకుని కాలీఫ్లవర్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాము. చూడండి, ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని ఇలా కాలీఫ్లవర్ ఒక ముక్కను పట్టుకుని ఇలా మనం ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. అంతే, కాలీఫ్లవర్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను ఒక గుప్పెడు వరకు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా ఈ కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే
కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.